ఏ నాటకాలు ఆడినావు మే? ఓనికి చదువు చెప్పించి లెక్కలు చూసుకునేలా చేసినావు. నాకు మతి మరిపని గుండె జబ్బు వచ్చాదని నా కొడుకుని మాయ చేసి నా చేతిలో తాళం గుత్తిని లాక్కుండావు. ఇంకా ఎన్నెన్నో చేసినావు, ఎంతో ఆలోచన చేసినావు. నేను నీ మాదిరి కాదు, ఇన్ని నాటకాలు ఆడను. ఒక్కటే ఒక్కటి, ఇదిగో ఇట్నే ఉంటాది. ఇంకా పైసా కోసం నీ కాడ చెయ్యి సాసకుండా దొంగ లెక్కలు చూపించాల్సిన అవసరం లేకుండా నీ మొగుడితోనే సగం ఆస్తి నా చేతికొచ్చేలా ఎట్టా చేసినానో చూసినావా? ఇది అమ్మాజీ ఆట అంటే. అయినా సక్కంగా కాపురం చేసుకొని పిల్లల్ని గనకుండా నాతో ఏంది మే నీకు? ఎట్టా గెలుచాననుకున్నావు? ఇంకెప్పుడు నాతో ఢీ కొట్టాలని చూడబాక. ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఆయన అక్కడేదో అన్నంత మాత్రాన సగం ఆస్తి మీకొచ్చినట్టు కాదు. అంటే ఏంది మే? నీ మొగుడు ఇచ్చిన మాట జరగదంటావా? నిశ్చితార్థం రోజునే సగం ఆస్తి నోటు మీద రాసిస్తానని వాడు అందరిలో మాట ఇచ్చినాడు మే. మీరాడుతుంది నాటకం అని తెలియక అక్కడ మాటిచ్చారు. తెలిస్తే ఆస్తి ఇవ్వడం కాదు, అంతు చూస్తారు. తెలుచ్చదా? ఎట్టా తెలుచ్చాది? ఎట్టా తెలుచ్చాది? నువ్వు చెప్తావా మే? పోయి చెప్పు, ఏమవుతాదో చూద్దాం. చెప్పు. ఆస్తి ఇవ్వడం ఇష్టం లేదని లేని నిందలేచ్చండావని నిన్ను బయటికి గెంటుతాడు మే. తాళాలు గుత్తి మార్చినంత సులువు కాదు ఈ ఆస్తి నా పేరు మీద రాకుండా ఆపడం. సరేమ్మా, నువ్వు నిజంగా అంత తెలివైన దానివి అయితే నన్ను ఢీకొట్టే సత్తానే ఉంటే ఇది జరగకుండా ఆపుమే. అప్పుడు ఒప్పుకుంటా నాకన్నా నువ్వు తెలివైన దానివని. ఏందిమా, పోటీకి రెడీయా? రెడీ అయితే చెప్పుమా, నేను కూడా రెడీ. ఇదంతా ఆస్తి కోసం చేసిన ప్లానే కదమ్మా. అనుకోకుండా పెళ్లి చూపులన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. నీతో చెప్పాను కూడా. ఇప్పుడు అదే జరిగింది. అంటే ఈ పెళ్లి చూపులు ఆస్తి కోసమే అంటారా? ఇంకా అర్థం కాలేదా? ఖచ్చితంగా ఆస్తి కోసం. గట్టిగా గొడవ పడితే దక్కని దాన్ని సానుభూతి పేరుతో దక్కించుకోండి. లేకపోతే ఇప్పటికిప్పుడు ఆ తిరుగుబోతుకి పెళ్లి సంబంధం ఏంటి? ప్లాన్ అంటే వేరే ఏదో అని ఆలోచించాను, కానీ ఇలా ఆస్తి కోసమని ఊహించలేదు మావయ్య. ఇప్పుడు అమ్మాజీకి కావాల్సింది అదే కదమ్మా. శివ నీ మాట వినడం మొదలుపెట్టాడు, చదువుకున్నాడు, లెక్కలు అడుగుతున్నాడు. చివరికి లాకర్ తాళాలు కూడా నీ చేతికొచ్చేసరికి ఏం చేయాలో తోచక శాశ్వతంగా సగం ఆస్తి తన పేరు మీదకొచ్చేలా ప్లాన్ చేసుకుంది. అలా ఎలా కుదురుతుందండి? ఇది మా అక్క ఆస్తి, శివకి మాత్రమే దక్కాలి. ఇందులో చిల్లి గవ్వ కూడా ఓబ్లేష్కి దక్కడానికి వీల్లేదు. ఏం చేస్తాం? కుదరలేదు. కానీ అప్పుడే అమ్మాజీ పేరున ఆస్తి మొత్తం రాసేసుండేవాడు. ఇప్పుడు సగం ఆస్తి అయినా మిగిలింది, సంతోషించు. అలా అంటారేంటండి? ఏదో ఒకటి ఆలోచించకుండా. ఏం ఆలోచించమంటావు? ఇదంతా అమ్మాజీ ఆడుతున్న నాటకమని వాడికి అర్థం కావాలి. వాడే ఆలోచించాలి. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. మావయ్య, మీరేం కంగారు పడకండి. ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికినట్టే దీనికి కూడా ఆ దేవుడు ఒక పరిష్కారం చూపిస్తాడు. ఏది ఏమైనా సరే ఆస్తిలో సగం వాళ్ళకి వెళ్ళనివ్వను మావయ్య. అమ్మాజీ ఆశ ఆవిరైపోవాలి. 4 రోజుల్లో ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత కరోడ్పతి ఓబులేష్. ఎస్. ఈ సరోజ కుతి
ఫోన్ చేస్తూ సావ కొడుతూనే ఉంది. పెళ్లి చూపులకు వెళ్ళావు, నా సంగతి ఏంటి అని అడుగుతుంది. ఏం చెప్తాం? కొడితే గుడ్డు. ఎందుకు ఊరికే అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఫోన్ కట్ చేస్తున్నాను అంటే నీతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాననే కదా అర్థం. ఆ మాత్రం తెలియదా నీకు? ఎవరితో అంత సీరియస్ గా మాట్లాడుతున్నాడు? అరే ఇప్పుడు ఇక్కడ అవన్నీ మాట్లాడే పరిస్థితిలో లేనంటున్నాను కదా, అర్థం కావట్లేదా? కలిసినప్పుడు అంతా చెప్తాను. ఇక్కడ మాట్లాడే పరిస్థితుల్లో లేడా? ఇంట్లో మాట్లాడుకోవడని విషయాలు ఏముంటాయబ్బా వీడికి? ఎవరితో మాట్లాడుతున్నాడు? సరోజా, నేను చెప్పేది విను. నీ ఇష్టానికి నువ్వు ఊహించుకోవద్దు. కలిసినప్పుడు నీకు అన్ని చెప్తానని చెప్తున్నాను కదా. సరోజనా? సరోజ ఎవరు? నేను నీకు అన్ని చెప్తానని చెప్తున్నాను కదా. ఎందుకు ఊరికే భయపడుతున్నావు? అసలే నా టెన్షన్లో నేనున్నాను. నా మీద నీకంత నమ్మకం లేదా? నమ్మకం అన్యాయం అని ఏదేదో మాట్లాడుతున్నాడేంటి? ఒకవేళ మనోడు సరోజ అనే అమ్మాయితో తిరిగి పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడా? ఈ పెళ్లి చూపుల విషయం తెలిసి ఆ అమ్మాయి అడుగుతోందా? అవును. ఒక్క నిమిషం ఆగు, బయటికి వస్తాను. ఇక్కడ ఇంట్లో మాట్లాడకూడదు. మాట్లాడకపోతే వదిలేలేవు. వస్తున్నాను. ఇంత కంగారు పడుతున్నాడు అంటే ఖచ్చితంగా లవ్ మ్యాటర్ అయి ఉంటుంది. మనకేమైనా పనికొస్తుందా? ఈశ్వరి, ఇక్కడేం చేస్తున్నావు? అదే మీకోసమే పాలు తీసుకొస్తున్నాను. సరే, నువ్వు వెళ్ళు. ఈ టెన్షన్ మనకి ఉపయోగపడేలానే ఉంది, వాడుకుందాం. సరోజా, నేను చెప్పేది విను. ఇంటికి మాత్రం రావద్దు. నేనే వచ్చి నన్ను కలుస్తా. ఏంటి, పక్క సందులో ఉన్నావా? అసలు ఇటెందుకు వచ్చావు? నేనే వచ్చి కలుస్తానని చెప్పాను కదా. లైన్లోనే ఉండు, వస్తున్నా. సరే వదినా. సారీ డియర్. నువ్వు సారీ చెప్తే వదిలేసే రకమైతే ఎప్పుడో చెప్పుండేవాడిని. సారీ సరోజా. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? రాత్రి సరోజ దగ్గర నుంచి ఫోన్ వస్తే కంగారు పడ్డాడు. ఇప్పుడు ఇంటికి వస్తుందంటే భయపడి పరిగెడుతున్నాడు. ఎవరి సరోజ? వస్తున్నానుండు, ఫోన్ పెట్టే. వీడు ఆగాడేంటి? అసలేంటి నీ గొడవ? రాత్రి నుంచి ఫోన్ల మీద ఫోన్లు.
అయినా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేయడమేనా? వచ్చి మాట్లాడే వరకు ఉండలేమా? ఇంట్లో ఎవరైనా చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? అయినా అంత భయం ఏంటి నీకు? పెళ్లి చేసుకుంటానన్నావు కదా, పరిచయం చేయి. తిక్కా నీకు? ఇప్పుడు పరిచయం చేయడం ఏంటి? మా ఇంట్లో పరిస్థితి నీకు చెప్పాను, అర్థం కాలేదా? ఆ రోజు బైక్ మీద చూసింది ఈ అమ్మాయినే కదా? ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు? నీకు నిశ్చితార్థం జరిగి నీ పెళ్లి కూడా జరిగిపోయిన తర్వాత ఎన్నెన్ని మాటలు చెప్పావు. అసలు నీకు అన్యాయం చేస్తానా అని ఒట్లు కూడా వేసావు కదా. మరిప్పుడు చేస్తున్నదేంటి? నన్ను ప్రేమించి వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుంటావా? నా నిశ్చితార్థమా? నా నిశ్చితార్థం అని నీకెలా తెలుసు? ఎలా తెలిసేదేంటి? అమ్మాజీ రెండో కొడుకు నిశ్చితార్థమని ఊరంతా అనుకుంటున్నారు. నువ్వెవరినో పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? అసలేం చేద్దాం అనుకుంటున్నావు? సరోజా, ఆవేశపడకు. ఆ అమ్మాయికి బోరెడంత ఆస్తుంది. పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. తర్వాత మనకి ఏ లోటు ఉండదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నన్ను ఉంచుకుందాం అనుకుంటున్నావా? అది కాదు సరోజా. లేకపోతే మరేంటి? నీ ఇష్టానికి మోసం చేసి వదిలేస్తాననుకుంటున్నావేమో. మొత్తం బయట పెడతాను. వద్దురు, 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 వద్దురు. చంపేస్తాను. ఏంటే మెల్లగా చెప్తుంటే రెచ్చిపోతున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చంపేస్తానేమనుకున్నావా? వీడేంటి గొంతు పట్టుకుని మరీ బెదిరిస్తున్నాడేంటి? చంపేస్తాడా ఏంటి? అంటే ఈ అమ్మాయితో తిరిగి ఇప్పుడు పెళ్లి అని అడుగుతుంటే భయపెడుతున్నట్టున్నాడు. ఏయ్, చూడు, ఈ పెళ్లి నాకు చాలా ఇంపార్టెంట్. అంతకు ముందులా నువ్వు నాతో ఉంటాను అంటే నాకు ఏ అభ్యంతరం లేదు. హ్యాపీగా చూసుకుంటా. కాదు కూడదు అని ఏదైనా గొడవ చేయాలని చూసావో, నా అంత బ్యాడ్ పర్సన్ ఇంకొకడు ఉండడం. చంపేస్తాను. చంపేస్తావా? 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 నిన్ను మాత్రం వదలను. చంపేరా? ఏం చేస్తావే? నీకు దిక్కున చోట చెప్పుకో. నన్నెవ్వడు ఏమీ చేయలేడు. ఏది అమ్మాయి? ఏం జరిగిందో తెలుసుకుంటే రేపు నిశ్చితార్థానికి ఉపయోగపడుతుందనుకుంటే ఇలా మిస్ అయిపోయిందేంటి? ఇప్పుడు ఈ అమ్మాయిని ఎలా కాంటాక్ట్ చేయాలి? నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. పంతులు గారు వచ్చుంటారా? అందరూ వచ్చారమ్మా, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి. పదండి. ఈ రోజుతో నా రాతే మారబోతుందమ్మా. ఇక్కడ ఒక్కగానొక్క కూతురు అంటే ఆస్తి మొత్తం నాదే. దానికి తోడు అన్నయ్య ఆస్తిలో సగం. అదృష్టం కలిసి రావడం అంటే ఇదే.
చేతికొచ్చేదాకా సింధులేకప్పా. తేడా వచ్చే ఏది సిక్కకుండా పోతాది. ఇంతకీ శివ ప్రామిసరీ నోటు తెచ్చినాడో లేదో. శివ, అత్తయ్య గారు అమ్మా పిలుస్తున్నారు. ఏంటమ్మా? శివ, గుడిలోకి పోయే ముందు మళ్ళా ఒకసారి ఆలోచించుకోప్పా. నాకైతే నీ ఆస్తిలో సగం ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. నిజంగా ఇష్టం లేనట్టు ఎలా మాట్లాడుతుందో చూడండి. అమ్మా, ఇంతవరకు వచ్చి ఇప్పుడు ఆలోచిస్తున్నావేంటి? నేనేమైనా పరాయి వాళ్ళకి ఇస్తున్నానా? నా తమ్ముడికే కదా. వాళ్ళకి నమ్మకం లేకుండా ఇప్పుడే ప్రామిసరీ నోటు మీద రాసిమ్మంటారు కదా. అదే నాకు నచ్చట్లేదప్పా. ఇవ్వాలని నిర్ణయించుకున్నాక ఎప్పుడిస్తే ఏంటమ్మా? ప్రామిసరీ నోట్ అంటే గుర్తొచ్చింది. కార్లో మర్చిపోయాను, తీసుకొస్తానండి. రే ఉండరా. ఇప్పుడు అర్థమైందా? ప్రామిసరీ నోటు తెచ్చావా నేరుగా అడగలేక ఈ డొంక తిరుగుడంతా. ఆస్తి లాక్కోవడానికి చాలా పక్కాగా ప్లాన్ చేసింది. వాడు మంచితనం అనుకుంటున్నాడు కానీ పిచ్చివాడిని చేసి ఆడుకుంటున్నారు. చిన్న పిల్లాడికి కూడా అర్థమవుతుంది ఆస్తి కోసం ఆడుతున్న నాటకమని. వీడికెందుకు అర్థం కావటం లేదు? మనమేమి చేయలేమా? అత్తయ్య, మంచి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆ దేవుని మీద భారం వేయండి, అంతా మంచి జరుగుతుంది. ఇదిగో అమ్మా, తమ్ముడి పేరు మీద సగం ఆస్తి వచ్చేలా రాయించాను. నీ దగ్గరే పెట్టుకోమ్మా. ఏవండి, ఒక్క నిమిషం. అవి అత్తయ్య గారికి ఇస్తున్నారేంటి? అసలే ఈ మధ్య మతుమరుపు ఎక్కువైంది. ఎక్కడైనా పడేశారా అనుకోండి. నాకు మతిమరిపోయింది మే. అదే భద్రంగా ఉంచుతాలే. మొన్న లాకర్ తాళం విషయంలో ఏం జరిగిందో మర్చిపోయారా అత్తయ్య? అది లాకర్ కాబట్టి పగలగొట్టి తెచ్చుకున్నాం, కానీ ఇది పెళ్లి సంబంధం. మీరు పొరపాటుని ఎక్కడన్నా వీటిని మర్చిపోయారే అనుకోండి, నిశ్చితార్థం ఆగిపోయినట్టే. నిశ్చితార్థం ఎందుకు ఆగిపోతుంది మే? ముహూర్తం పెట్టుకున్నాక. చూసారా, మతిమరపంటే ఒప్పుకోరు, కానీ పెళ్లి చూపుల్లో జరిగింది మర్చిపోయి మాట్లాడుతున్నారు. నిశ్చితార్థం జరిగే సమయానికి ఈ ప్రామిసరీ నోట్ల మీద రాసిమ్మన్నారు కదా. ఒకవేళ ఇవి మిస్ అయిపోతే మీ అబ్బాయి గారికి ఆస్తి రాయడం ఇష్టం లేదని నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకునే ప్రమాదం ఉంది కదా. అవునమ్మా, నిజమే. ఈశ్వరి దగ్గరే భద్రంగా ఉండని. నిశ్చితార్థం సమయానికి ఇస్తుందిలే. ఇదిగో. ఎంతసేపు పట్టుకుంటావో నేను చూస్తానే. అది చూద్దాం, పదండి. ఏంటమ్మా, అందులో సగం పోతుంటేనే ఏదోలా ఉంది. మరి నీ భర్త ఆస్తి పోతుంటే నీకేం అనిపించడం లేదా? అత్తయ్య, దేవుడి మీద భారం వేసి ప్రశాంతంగా ఉండమన్నాను కదా. చూడండి, ఇంకా ఆస్తి మన చేతుల్లోనే ఉంది, ఎప్పటికీ మన చేతుల్లోనే ఉంటుంది. రండి.